ప్రభుత్వ ఉద్యోగులకు జీతంలో 10,000 నగదును అందిస్తామని ప్రభుత్వం చెప్పడంతో సెక్రటేరియట్లోని స్టేట్ బ్యాంక్ ముందు క్యూ కట్టారు ఎంప్లాయీస్. క్యూలో నిల్చుని నగదును డ్రా చేసుకుంటున్నారు. రద్దీకి తగ్గట్టుగా 3 క్యూలను ఏర్పాటు చేశారు అధికారులు. మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ఓ లైన్, మిగతా ఉద్యోగులకు మరో 2 లైన్లను ఏర్పాటు చేశారు. సర్కార్ పాత పద్ధతిలో జీతాలు చెల్లించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు పింఛనర్స్. దీనిపై డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం మనం సెక్రటేరియట్లో ఎస్బీహెచ్ బ్యాంకులో ఉన్నాం. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఆర్బీఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎస్బీహెచ్ బ్యాంకులో 2 కౌంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగులకు 10,000 రూపాయల లోపు నగదు రూపంలో జీతాలు ఇస్తున్నారు. చాలామంది ఉద్యోగులు కూడా గత కొన్ని రోజులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. తమకు ఖచ్చితంగా 10,000 రూపాయల లోపు నగదుగా ఇవ్వాలన్నటువంటి డిమాండ్ను ప్రభుత్వం ముందుంచారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత 2 రోజుల క్రితం కూడా ఆదేశాలు వచ్చాయి. 10,000 రూపాయల లోపు ఉద్యోగులకు నగదు రూపంలో జీతాలు ఇవ్వాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. ఈరోజు ప్రస్తుతం సెక్రటేరియట్ ఎస్బీహెచ్ బ్యాంకులో ఉన్న ఎస్బీహెచ్ బ్యాంక్ మేనేజర్ మనతో ఉన్నారు. ప్రస్తుతానికి క్యాష్ ఎంత ఉంది, ఉద్యోగులు ఏ విధంగా వారు జీతాలు ఇస్తున్నారు 10,000 లోపు నగదు అనేటువంటి విషయాలు మేము తెలుసుకుందాం. సార్ చెప్పండి, 2 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టున్నారు, సరిపోతాయా? ఉద్యోగులకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? 2 కౌంటర్లు కాదండి, 3 కౌంటర్లు ఏర్పాటు చేసాము. ఒకటి వృద్ధులకి, వికలాంగులకి, ఆడవాళ్ళకి ఒక క్యూ పెట్టాము. మామూలు జనరల్ పబ్లిక్ ఉద్యోగులందరికీ 2 క్యూ లైన్లు పెట్టాము. టోటల్గా 3 పేమెంట్లు చేస్తున్నారు. ఒక వ్యక్తికి 10,000 రూపాయలు ఇవ్వడానికి మా శాయశక్తులా కృషి చేస్తున్నాము. మళ్ళీ రిజర్వ్ మా దగ్గర ఉన్న క్యాష్, నిన్న వచ్చిన క్యాష్ ఇవాళ అందరికీ ఇస్తాము. మళ్ళీ ఇప్పుడు పంపించాము మా క్యాష్ తీసుకురావడానికి. క్యాష్ వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం నెంబరు ఎంప్లాయీస్ అందరికీ ఇవాళ 10,000 ఇవ్వడానికి మా శాయశక్తిలో కృషి చేస్తున్నాం. మేము జనరల్గా 100 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు ఇస్తున్నాము. ఒకవేళ లేని పక్షంలో ఒక 2,000 నోటు ఇచ్చినా కానీ మిగిలిన మొత్తానికి చిల్లర ఖచ్చితంగా ఇస్తున్నాం. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎప్పటి టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏ టైం నుంచి ఏ టైంకు ఉద్యోగులకు ఇవ్వాలి, పెన్షనర్లకు ఇవ్వాలన్నటువంటి ఏమన్నా టైమింగ్స్ మీకు ఏమన్నా ఇచ్చారా? టైమింగ్స్ అంటూ ఏం లేవు, జనరల్ టైమింగ్సే. కానీ మేము ఏం చేస్తున్నామంటే ఎక్స్టెండెడ్ అవర్స్ సాయంత్రం వరకు పెట్టి మా బ్యాంకులోకి సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి సాయశక్తిలో ట్రై చేస్తున్నాము. రోజు కూడా అట్లాగే ఇస్తున్నాం. చాలా మంది ఉద్యోగులు కూడా సెక్రటేరియట్లో, దాదాపు తెలంగాణ సెక్రటేరియట్లో 2,500 మంది వరకు కూడా ఉద్యోగులు పనిచేస్తుంటారు. వివిధ హోదాల్లో ఉంటారు. వారందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాటును ఉపయోగించుకునేందుకు చాలామంది ఉద్యోగులు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. 10,000 రూపాయల లోపు నగదు తీసుకునేందుకు చాలామంది క్యూ లైన్లో ఉన్నారు. 3 రకాలుగా, అంటే ఒకటి జనరల్ లైన్, అంటే పురుషుల కోసం ప్రత్యేకంగా లైన్, మహిళా ఉద్యోగుల కోసం ఒక లైన్, అదేవిధంగా వికలాంగులు, తర్వాత పెన్షనర్ల కోసం కూడా ఒక లైన్ ఏర్పాటు చేసినట్టు కొద్దిసేపు క్రితమే బ్యాంక్ మేనేజర్ చెప్పారు. మనం విజువల్స్లో చూస్తే 10,000 రూపాయల నోటు ఇప్పుడే ఒక ఎంప్లాయీ తీసుకొని వెళ్తున్నారు. మీరు పెన్షనరా లేదా రెగ్యులర్ ఎంప్లాయీ? పెన్షన్. ఓకే, పెన్షన్. ఎంత తీసుకున్నారు మీరు? 10,000 రూపాయలు. ఎంతసేపటి నుంచి లైన్లో ఉన్నారు? మీకు ఎలా అనిపించింది 10,000 రూపాయలు దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశం? 9 గంటలకు వచ్చినాం. 9 గంటల నుంచి లైన్లో ఉన్నాం. ఇప్పుడు లైన్ వస్తే ఇప్పుడు 10,000 ఇచ్చారు జీతంలో 10,000 వేస్తారు. సో ఈ 10,000 వరకు మీకు సరిపోతాయా? ప్రస్తుతానికి ఖర్చులకు కావచ్చు, ఇంట్లో అవసరాలకు? సరిపోదు. కిరాయి కట్టాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, ఏం సరిపోతుంది? అమ్మ, మీకు అంటే 10,000 రూపాయలతో మీకు సరిపోతుందా ఈ నెల? అనే కదా సార్, మేము 8 గంటల నుంచి లైన్లో ఉన్నాము. 8 గంటల నుంచి ఉండి ఇప్పటి వరకు అక్కడ రిక్వెస్ట్ చేసినాము, సార్కు అడిగినాము, ఇక్కడ లోపల వెళ్ళి అడిగినాము. లేదు, మళ్ళీ రేపు తీసుకో అంటే వారం అంతా 24,000 అంటారు. వారం అంతా అంటే నెలంతా కష్టపడి 10,000 తీసుకొని ఏం చేస్తాం? ఎంతో కొంత సాయంగా ఉండదా? 10,000 రూపాయలు ఉంటాయి కదా. 10,000 ఏం చేస్తాం సార్? ఇల్లు రెంట్ కడతాం, పిల్లల ఫీజులు కడతామా, ఏం చేస్తాము? ఇంట్లో రాషన్ తెస్తామా? 10,000తో ఏం చేస్తాం? మేము ఏం చెయ్యలేని పరిస్థితే కదా. మేడం చెప్పండి, ఎంత తీసుకున్నారు, ఎంత ఇచ్చారు బ్యాంక్లో? బ్యాంక్లో రోజు 10,000 ఇస్తున్నారండి. 10,000 అంటే చాలా ప్రాబ్లం వేస్తుంది, కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి బ్యాంక్ లైన్లో క్యూ లైన్లో ఉన్నారు. ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే మనతో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఎప్పటి నుంచి క్యూ లైన్లో ఉన్నారు? మీకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? నేను ఇప్పుడు 30 గంట అయిందండి క్యూలో ఉండబట్టి. 30 గంట నుంచి లైన్ కొద్దిగా కదులుతున్నది. బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారంటే మీ అకౌంట్లో ఇక మీ శాలరీస్ పడలేదు కాబట్టి మీ అకౌంట్లో ఇంతకుముందు 30వ తారీఖు వరకు ఉన్న అమౌంట్ ఇచ్చేస్తాం, కానీ
ఇప్పుడు పడలేదు కాబట్టి మీరు రిటర్న్ వెళ్ళిపోవచ్చని చెప్తున్నారు. చాలా మంది సీనియర్ సిటిజన్స్ అంటే 58 ఏళ్ళు వచ్చి ఇక ఒక 2 నెలలు రిటైర్ అయ్యే వాళ్ళు కూడా నిరాశతో వెళ్ళిపోవడం జరుగుతుంది. 10,000 ఇస్తున్నారు కదా, ఇవి వాస్తవంగా సరిపోయేటువంటి అవకాశాలు ఉంటాయా? మీ కొంతమేర ఖర్చులకు సరిపోతాయని కొంతమంది ఎంప్లాయీ చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు 10,000 చెప్పారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు 10,000 రూపాయలని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, స్టేట్ గవర్నమెంట్. కానీ 10,000ని ఇంకొక 15,000 చేసి 25,000 ఎట్ ఏ టైం ఇచ్చేటట్టుంటే కొద్దిగా ఉద్యోగస్తులకు కొద్దిగా వెసులుబాటుగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని పునరాలోచించి ఈ 10,000ని ఇంకొక 15,000 యాడ్ చేసి 25,000 ఇచ్చేటట్టు చేస్తే ఉద్యోగస్తులు కొంచెం హర్షం వ్యక్తం చేస్తారు ఈ గవర్నమెంట్ నిర్ణయం పైన. ఇప్పటికి మేము దగ్గర ప్రతిరోజు ఇదే అవస్థ పడుతున్నాము. ఉద్యోగం చేసుకోవాలన్నా, భార్య బిడ్డను చూసుకోవాలన్నా, బ్యాంకుల చుట్టూ తిరగాలన్నా మాకేం అర్థం కావట్లేదు. ప్లస్ వాన రాకడా ప్రాణం పోకడా చెప్పలేరు అన్నట్టుగా ఏ రోజు బ్యాంకులో డబ్బులు ఉంటాయో తెలియదు, ఏ రోజు బ్యాంకులో డబ్బులు ఉండవో తెలియదు. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో మరి ఏం చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు. ఒకవైపు ఆఫీసు పని చూసుకోవాలన్నా లేకపోతే బ్యాంక్ చుట్టూ తిరగాలన్నా కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. సెక్రటరీకి సంబంధించినటువంటి ఉద్యోగులు చాలా మంది క్యూ లైన్లో ఉన్నారు. సాయంత్రం వరకు కూడా మరి 10,000 రూపాయలు నగదు రూపంలో మాకు దొరుకుతుందా లేదన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే రేపైనా తీసుకునేందుకు సిద్ధమైనటువంటి అభిప్రాయం చాలా మంది ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవీంద్రతో శ్రీనివాస్, V6 న్యూస్, సెక్రటేరియట్.